ఒక మగాడు ఒక అబ్బాయి తనకు కావాల్సిన జీవితాన్ని కోరుకున్న బ్రతుకుని ఎప్పుడు కోల్పోతున్నాడు. తోడబుట్టిన వారి కోసం కొంచెం, కనిపించిన వారి కోసం ఇంకొంచెం, ఇక కట్టుకునే దానికోసం అయితే మొత్తం. అందరు అంటారు ఒక మగాడు ఒక అబ్బాయి చాలా గట్టి ఉంటాడు, చాలా గట్టి మనుషులు, వానికి అసలు ఏడిపే రాదని. కానీ నిజమేందో తెలుసా, వాడు లోపల ప్రతిరోజు ప్రతి సెకండ్ ఏడుస్తూనే ఉంటాడు. కాకపోతే ఆ కన్నీళ్ళు బయట పడితే ఎక్కడ వాని ఇల్లు కూలిపోతుందని భయం. ఒక మగాడు తనకు కావాల్సిన జీవితాన్ని, తాను ఎంతో కోరుకున్న బ్రతికిని ఎప్పుడు కోల్పోతున్నాడు. ప్రతి అడుగులోనూ ఒక త్యాగం చేస్తూనే ఉన్నాడు. తోడబుట్టిన వాళ్ళ కోసం, వాళ్ళ చదువుల కోసమని, పెళ్లిళ్ళ కోసమని, తాను పస్తులున్నా సరే అనిపించిన తల్లిదండ్రుల సుఖం కోసమని, ఇంకా కట్టుకున్న దానికోసం అయితే తన ఆశలు, తన ఇష్టాలు, తన సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నాడు. వానికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, నచ్చిన చోటుకు వెళ్ళాలని ఉంటుంది, నచ్చిన బట్టలు వేసుకోవాలని ఉంటుంది. ఇంటి అవసరాల కోసం వాడి కోరికలను చంపుకోవడం వాడికి అలవాటు అయిపోయింది. వాడు ఒక మనిషిలా కాకుండా ఆ ఇంటిని మోసే ఒక స్తంభంలాగా బతుకుతున్నాడు. కానీ ఆ స్తంభం కరిగిపోతున్నా అది మాత్రం ఎవ్వరికి తెలియదు. మొగాడంటే కేవలం సంపాదించే మిషన్ అని చాలామంది అనుకుంటున్నారు. ఒకసారి మీ ఇంట్లో ఉన్న అబ్బాయిలని ఒకసారి వెళ్ళి అడగండి, అసలు నీకేం కావాలని. అది కూడా ప్రేమతో, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పాడు. ఫస్ట్ ఏడుస్తాడు, కానీ ఆ ఏడుపులో ఒక ప్రేమ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. వాడు ఆశించేది కేవలం కొంచెం ప్రేమ, చిన్న గుర్తింపు మాత్రమే. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో ఎవరైతే కుటుంబ బాధ్యతలు మోసుకుంటూ ఒక స్తంభం లాగా తన కోరికలు, తన ఇష్టాలను సాక్రిఫైస్ చేసి ఒక స్తంభం లాగా ఇంట్లో నిల్చుంటారో చూసినావా, అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అవసరం. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో మీ ఇంట్లోకి షేర్ చేయండి. ఫస్ట్ మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి అట్లీస్ట్ మీ ఒపీనియన్ని ఈ వీడియో రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.